బేబీ పొటాటో కర్రీ, గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ పాత్ర. ఎలా ఉన్నారు అందరూ? ఒక హాఫ్ కేజీ వరకు బేబీ పొటాటోస్ తీసుకుని పీల్ చేసి వాటర్ వేసి ఉడికించాలండి. చిన్నవి కనుక అవి ముందే పీల్ చేసుకోవడం బెటర్ అండి. ఒకసారి ఫోర్క్తో చూస్తే మనకు అది 80 to 90% కుక్ అయిందంటే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంతలోపు దాంట్లోకి మసాలా రెడీ చేసుకుందాం. హాఫ్ వరకు ఎండు కొబ్బరి అండి, 2 లవంగాలు, చిన్న దాచిన చెక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు ఉడికిన ఆలూని తీసి ఫోర్క్తో హోల్స్ చేయాలండి. ఆ వేడి మీదనే హోల్స్ చేస్తేనే దానికి మ్యారినేట్ చేసింది కరెక్ట్గా పడుతుందండి. అప్పుడే మీకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, కర్రీ మసాలా, ఉప్పు తగినంత అండి. కర్రీ మసాలా ఏమో 1 స్పూన్ సరిపోతుంది. పెరుగు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది కలపటంలోనే మనకి వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఆ ఆలుకి చక్కగా పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కట్ చేసి మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయాలండి. పోపు దినుసులు వేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసానండి. నాకైతే గార్డెన్లో ఉండే, చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి అది కొద్దిగా ఒక 2-3 సెకండ్స్ అయిన తర్వాత పసుపు వేయాలండి. అది మగ్గిన తర్వాత చిన్న కట్ చేసుకున్న టమాటా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా కూడా మొత్తం మగ్గిపోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగితే టమాటా మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఆలూని తీసుకొచ్చి వేయాలి. అది కాసేపు అయింది కనుక ఆ పెరుగుతో కలిసి చక్కటి గ్రేవీలాగా అవుతుంది కొంచెం. అది వేసేయాలండి. వేసి ఇప్పుడు ఏమీ వేయొద్దు, మూత పెట్టాలి. కాస్త ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ మసాలాతో ఉడికిన తర్వాతే కొన్ని నీళ్లు పోయాలండి. కొన్ని అంటే కొన్ని, మళ్ళీ ఎక్కువ వద్దు. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 2 సెకండ్స్ ఉంచాలండి. దాన్ని బౌల్లోకి తీసుకుని కర్రీలో అసలు మీకు పక్కన చపాతి కానీ రైస్ కానీ ఏదైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.